పొద్దున్నే మా డైరెక్టర్ హందీప్ గారు అన్నారు, సార్ ఫంక్షన్కి వస్తుంటే అందరం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము, ఓ పని చేద్దాం సార్, మీరు ఒక వీడియో తయారు చేసేయండి, తయారు చేసి అందరికి థ్యాంక్స్ చెప్పి ఒకలే వీడియో ప్లే చేయండి, ఈ థ్యాంక్స్లతోనే మొత్తం ఈవెంట్ అంతా సరిపోతుంది అన్నారు. సో ఆయన రెస్పెక్ట్ చేస్తూ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ, ఇంకా పేరున కూడా థ్యాంక్ యూ చెప్పలేను. అండ్ ద లవ్లీ టీమ్, అంటే నేను పనిచేసిన చాలా సినిమాలు చాలా మంది ఆప్తులు అవుతూ ఉంటారు. నాకు బాగా ఈ సినిమాలో నిజంగా దర్శి గారు ఎప్పటి నుంచో, అంటే ఆయన బిహేవియర్ కానీ ఆయన గౌరవించే విధానం కానీ నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ దర్శి గారు. అంటే ఎక్కడ ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా, సినిమా ఇంత స్ట్రెచ్లో తీసినా, అన్నీ చేసినా కూడా చాలా ఓపిక్గా ఈ సినిమాతో మాతో పాటు ట్రావెల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ణు అలా మైక్లు ఇస్రేకు, ఆడు శ్రేయస్ గారు 1000 రూపాయలు మైక్కి ₹1,00,000 ఇస్తాడు, ఎందుకంటే నేను 1000 రూపాయలు ఇస్తానని తెలుసు అడిగి లక్ష చేసినా కూడా. అండ్ రాఘమయూర్, ఇందాక సుమ గారు కృతజ్ఞత ఎలా తీర్చుకోవాలన్నా ఆవిడ రెమ్యునేషన్ ఇచ్చేస్తే చాలు, నాకు నీ కృతజ్ఞత తీరిపోయినట్టే, 4-5 సినిమాలకు తీరిపోయినట్టే. అండ్ బెహ్రా దర్శి గారు, ఆ రోజు YMCA దగ్గర ఫోటో ఇచ్చేస్తుంటే మనకి ఎంత గోల్ ఉండకపోను. ఎప్పుడు బెహ్రా లైఫ్ హిస్టరీ తెలుసుకున్న తర్వాత హీరోలందరికీ వచ్చే సజెషన్ నేనేంటంటే, ఎవరన్నా YMCA దగ్గర ఫోటో అడిగితే మాత్రం ఇచ్చేసేయండి, లేదా వాళ్ళు మీ పక్కకు వచ్చి నుంచుంటారు. మన ఏమంటారు దాన్ని, ఒక సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు, అన్నింటిలో కూడా ఇవన్నీ కూడా పార్ట్ అవుతూనే ఉంటాయి. నేను ఇందాక బాను చూపిస్తున్నాడు పొద్దున్న, నాకు ఏదో మా ట్రైలర్ వేస్తుంటే దాని కింద కామెంట్స్ అన్నింటిలో చదువుతుంటే, నేను ఎప్పుడు చదవను, మనోడు చెప్పాడు ఎక్కడ నవ్వాలో చెప్పండి రా అని చెప్పి. నేను చెప్తున్నా, బాబు అడిగారు కదా, నేను చెప్తున్నా, థియేటర్కి రండి, ప్రతి నిమిషం నవ్వుతారు మీరు ప్రతి నిమిషం నవ్వకపోతే అప్పుడు కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే రండి, ఫస్ట్ చూడండి సినిమా, తర్వాత నవ్వాలా నవ్వకూడదా మీరు ఏది చెప్పినా కూడా ఐ విల్ రెస్పెక్ట్ ఇట్, ఎందుకంటే దట్స్ యువర్ ఒపీనియన్. అండ్ ఈ అక్టోబర్ 16th 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 4 సినిమాలు కూడా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒక సినిమాని మించి ఇంకో సినిమా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఫస్ట్ ఫేస్ బాల్ మాకే తగులుతుంది కాబట్టి వీఆర్ రెడీ టు హిట్ దట్ బాల్ యాజ్ ఎ 6. అలాగే మా తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా 6లు కొట్టాలి, ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ ఎదగాలి, అందరితో పాటు మనం కూడా ఎదగాలి. దిస్ ఇస్ వాట్ మై యాటిట్యూడ్ ఈజ్. అలా కాదు, నేను ఒక సినిమాని తొక్కితేనే పక్క సినిమా ఎదుగుద్ది, లేదు నేను ఒక సినిమాని నెగిటివ్ ట్రోల్ చేస్తేనే పక్క సినిమా ఎదుగుద్ది అంటే అది మీ కర్మ, మేము ఎవ్వరం ఏం చేయలేం. ఎందుకంటే ఇక్కడ సినిమా బాగుంటే చూస్తారు, బాగోపోతే అది నీదైనా నాదైనా ఎవరిదైనా సరే వాళ్ళు పక్కన పెడతారు. మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఫైనల్గా వాళ్ళ జడ్జిమెంట్కి, వాళ్ళంటే ప్రేక్షకుల జడ్జిమెంట్కి. అంటే కాంపిటీషన్లో యుద్ధం చేయడంలో తప్పు లేదు, బట్ ఆ యుద్ధానికి ధర్మం ఉండాలి. నేను ఎప్పుడు అయితే కాంపిటీషన్లో ఉండాలని కోరుకుంటాను, బట్ నా ఫైట్ ఎప్పుడు కూడా ధర్మంగానే ఉంటుంది. నేను ధర్మం వైపు నుంచే చేస్తాను ఫైట్. నేనైతే 100% అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను. నా సినిమా బాగోపోతే బాగున్న సినిమా ఆడాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే మనం 10 సినిమాలు చేస్తాం, 15 సినిమాలు చేస్తాం, ప్రతి సినిమా కూడా ఆడాలనుకోవడం తప్పు. ఒక్కోసారి మన సినిమా బాగుండకపోవచ్చు, పక్కన వాళ్ళ సినిమా బాగుండొచ్చు, ఆ రోజు అతని సినిమా ఆడాలని కోరుకుంటాను, నేను బాగున్న రోజు నా సినిమా ఆడాలని కోరుకుంటాను. దట్ ఈస్ వాట్ మై మైండ్ సెట్. మేబీ అందుకే నాకు అన్ని సక్సెస్లు కూడా వస్తున్నాయేమో. అండ్ ఇదేదో చేస్తే బనివాస్ పడిపోతాడు, ఇక్కడ ఏదో తొక్కితే బనివాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో. నా ఇంట్రుక నేను చెప్తున్నా కదా, నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంట్రుక్ కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంట్రుకే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది. ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను. మై జర్నీ ఎప్పుడు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎంతమంది ఏం చేసినా కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎందుకంటే పరిగెడుతుండోనే నా విన్ అనేది ఉంటుందని నాకు తెలుసు. నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతానని కూడా నాకు తెలుసు. సో పెద్ద మీ గురించి ఏం ఆలోచించట్లేదు. మీరు ఎన్ని ట్రోలింగ్స్ చేసినా ఏం చేసినా చేసుకోండి.